హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ షూట్ చేశాను అనమాట. సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఇది. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. వీడియో చూడగానే లైక్ ఇవ్వడము, మీకు నా వీడియోస్ నచ్చితే షేర్ చేయడము, అలాగే నా వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయడము అస్సలు మర్చిపోద్దు. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకా మార్నింగ్ అండి. మార్నింగ్ లేచి మా వారికి చాయ్, నాకు కాఫీ తాగేశాక ఫస్ట్ ఈ బట్టలు చూస్తున్నాను అనమాట. అంటే ముందు రోజు నైట్ ఆరేస్తాను నేను బట్టలు. అంటే ఎండకి పగటిపూట ఉతకలేం కదండి. అందుకని బిఫోర్ డే ఈవినింగ్ కానీ నైట్ కానీ అన్నీ ఆరేసి ఇక్కడ ఇలా వేసానమాట. ఇంకా కొన్ని ఆరాయి, కొన్ని ఆరలేదు. అది కాక ఎంతసేపు ఆరి మొత్తం పొడిగా అయిపోయినా కూడా ఎండలో ఆరితే బట్టలు వేరేలా ఉంటుందన్నమాట. అందుకని ఎండ వచ్చేదాకా ఉంచుతానండి. అప్పుడు 12:30-1కి తీసేస్తాను. ఇప్పుడు చూడండి ఎండ ఎంత ఉందో. టైం వచ్చేసి 10:15 ఎంతో అయిందండి. అప్పుడే మధ్యాహ్నంలా ఉంది. ఇంకా గిన్నెలు అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. అన్నీ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ కాఫీ చాయ్ అయిపోయిందండి. మళ్ళీ పాలు కాస్తున్నాను. పాలు కాచి మళ్ళీ మా వారికి మాకు టీ పెడుతున్నాను అనమాట. ఈలోపు గిన్నెలు అవన్నీ సర్దుకుంటున్నాను. పాలైతే ఇంకా కాగుతున్నాయండి. జస్ట్ ఇప్పుడే పెట్టాను. చాయ్ అయితే ముందు పాలు ఆల్రెడీ కాచిన పాలతో చాయ్ పెట్టేశాను అనమాట. ఇంకా మళ్ళీ పాలు కావాలి కదా, తోడు పెట్టడానికైనా మళ్ళీ తాగడానికైనా అని పాలు కాస్తున్నాను. కాస్తూ ఇంకా పక్కన గిన్నెలోనేమో పప్పు నానపెట్టాను, కందిపప్పు. అంటే టైం ఉంటే కనుక పప్పు ముందే కొంచెం వాటర్ పోసి ఉంచుకుంటానండి. అప్పుడు ఏంటంటే స్టవ్ మీద పెడితే తొందరగా ఉడుకుతుంది, తర్వాత మనకి గ్యాస్ కూడా కొంచెం కలిసి వస్తుంది అనమాట. అందుకని అక్కడ కందిపప్పు పెట్టుకున్నాను. ఈలోపు ఇక్కడ ఛాయ్ అయితే మరుగుతోంది. ఇంకా ఛాయ్ ఇచ్చేయాలండి. ఎంత వేడిగా ఉన్నా కూడా ఛాయ్ అయితే తాగాలంటారు మా వారు. కొంచెం రిఫ్రెష్మెంట్లా ఉంటుందన్నమాట. అందుకని మార్నింగ్ కొంచెం ఎక్కువ తాగుతాము. ఇంకా సెకండ్ టైం తాగేటప్పుడు అంత తాగలేము కదా ఎండకి. సో కొంచెమే తాగుతామన్నమాట. రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేశానండి. అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. అందులోనే ఉంచామనుకోండి వేడిగానే ఉంటుంది. మాది పేజియన్ అనమాట. బాగుంటుందండి కంపెనీ. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్పాను. ఇందాక పప్పు నానపెట్టుకున్నానని చెప్పాను కదా, అది ఒకసారి కడిగేసుకుని ఇంకా మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టేయాలండి. అప్పటికే కొంచెం నానుందనమాట పప్పు. అప్పుడు స్టవ్ మీద పెట్టామంటే ఏమవుతుందంటే పప్పు తొందరగా ఒకటి అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి గ్యాస్ కొంచెం తక్కువ అవుతుందన్నమాట. ఇది ఒక చిన్న టిప్. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా పప్పు ఉడికేలోపు ఇంకా ఏమైనా చిన్న పనులు ఉంటే చేసుకుంటూ ఉంటాను అనమాట. పప్పులోకి అయితే టమాటాలు వేద్దాం అనుకుంటున్నాను. టొమాటో పప్పు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. తర్వాత పప్పు ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేయాలండి. ఆల్మోస్ట్ వేసుకునే ఐటమ్స్లో పసుపు ఖచ్చితంగా వేస్తానండి. ఎందుకంటే యాంటీబయోటిక్ కదా, ఒంటికి మంచిదన్నమాట. తర్వాత ఇంకా టమాటా పప్పు చేద్దామని చెప్పి అక్కడ పెట్టుకున్నాను. ఇంకా చాయ్ తాగాక అప్పుడు ఆ పని చేద్దాంలే అని చెప్పి ఆగానమాట. టమాటాలు అయితే బాగున్నాయండి. కొంచెం పచ్చి పండు అలా ఉన్నాయి. ఇంకా సరే అని వేస్తున్నాను. మా పెద్ద పాప అక్కడ వీడియో షూట్ చేస్తూ పప్పు కలుపుతోందనమాట. ఒకసారి మనం స్టవ్ మీద పెట్టాక ఒక 2-3 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. తర్వాత నేను కూడా ఒకసారి కలిపాను. మా వారేమో ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటున్నారండి. కుందులు అవన్నీ అడుగుతున్నారనమాట. అంటే శనివారం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకుంటారు మా వారు. సో దానికి ఆయనకి అన్నీ అందిస్తున్నాను. కావాల్సిన మ్యాక్సిమం అన్నీ ఆయనే సర్దుకుంటారు. ఇంకేదైనా మర్చిపోతే మాత్రం నేను ఇస్తానన్నమాట. తర్వాత ఏమో కొబ్బరి నీళ్ళు నైవేద్యం పెడతారు, పంచదార నైవేద్యం పెడతారు. తర్వాత పెసరపప్పు కూడా కొంచెం నానపెట్టుకుని అది కూడా నైవేద్యం పెడతారండి. అదే పెసరపప్పు నానపెడుతున్నాను అనమాట నేను. ఇంకా ఆయనకి కూడా ఇచ్చేద్దామని చెప్పి
ఆయన అయితే పూజ స్టార్ట్ చేసుకునేటప్పుడు వెనకాల ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తూ ఉంటానన్నమాట. శనివారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. చక్కగా మనస్ఫూర్తిగా చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచిదన్నమాట. మా వారైతే ప్రతి శనివారం చేస్తారు. నేనైతే పెసరపప్పు నానబెట్టి ఇంకా ఆయనకి ఇచ్చేసాను. తర్వాత అక్కడ ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటే తర్వాత అగరబత్తి స్టాండ్లు ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఆయన అక్కడ పెట్టారు, అవన్నీ క్లీన్ చేసేసి ఆయనకి ఇచ్చేస్తున్నాను. శనివారం అయితే కొంచెం హడావిడిగానే ఉంటుందండి ఇంట్లో, ఎందుకంటే ఆయన పూజ అది ఉంటుంది కదా. ఇంకా ఆయన అయితే పూజ చేసుకుంటున్నారు. తర్వాత ఇంకా నేను కుండలో నీళ్లు నింపుదామని చెప్పి బిందె తీసుకున్నాను అనమాట. బిందె ఒకసారి కడుక్కొని నీట్గా కుండలో నీళ్ళు పోసుకోవడానికి. చాలా వేడిగా ఉంటుంది కదండి. అసలు నిజంగా చెప్పాలంటే కుండలో నీళ్ళు తాగుతున్నా కూడా అంత తృప్తిగా ఉండట్లేదు. ఫ్రిడ్జ్లో వాటరే తాగాలనిపిస్తోంది. అక్కడేమో పప్పు అయితే ఉడుకుతుంది, మళ్ళీ మా సరుగడు కలుపుతున్నాడు అనమాట, మున్నాగాడు. ఇంకా నేనేమో బిందెలో నీళ్ళది పట్టి కుండలో పోద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగాలనిపిస్తుంది, కానీ కుండలో నీళ్ళు కొంచెం ఫ్రిడ్జ్లో నీళ్ళ కన్నా బెటర్ అండి. నాకు వాటర్ ఫిల్టర్ అక్కడే ఉంది, సో అక్కడే నేను ఫిల్ చేసేసి బిందె కుండలో పోసేస్తాను అనమాట. మా చిన్నడేమో వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తుంది, పువ్వులు అవన్నీ పెడుతుందనమాట. మా పెద్ద పాప ఏమో నాకు హెల్ప్ చేస్తుంది. చెరో పని చేస్తారండి పిల్లలు. ఆయనకి హెల్ప్ చేస్తారు, నాకు హెల్ప్ చేస్తారు. అదేమో అక్కడ పూజలో హెల్ప్ చేస్తుంది, ఇక్కడ ఇది నాకు కిచెన్లో టమాటాలు తరిగిచ్చి అట్లా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా కుండలో నీళ్ళైతే పోసేసాను. టమాటాలు తరిగేసింది మా పెద్ద పాప. పప్పు ఉడికాక వేయాలి. లేకపోతే మా పెద్ద పాపకు జడేస్తున్నానండి. వాటిక హెయిర్ ఆయిల్ వాడతామన్నమాట. ఏమోనండి, జుట్టు అయితే బాగా ఎదుగుతుంది. మేమైతే ఇదే యూస్ చేస్తాము. ఫ్రీ కూడా చూపిస్తున్నాను, దానికి ఫ్రీ డాబర్ రెడ్ టూత్పేస్ట్ వస్తుందన్నమాట. నేను మ్యాక్సిమం వేటికి ఫ్రీ ఉంటుంది, వేటికి ఆఫర్స్ ఉంటాయి, మ్యాక్సిమం అలాంటివే చూస్తాను. ఆ చూసుకునే వాటిల్లో కూడా మనకి యూజ్ అవుతుందో లేదో చూసుకొని తీసుకుంటాను. ఆయిల్ అయితే అలా రాయాలండి, మొత్తం అంటుకునేలాగా ఒకసారి ఇలా లోపలికి అని ఫింగర్ రాస్తున్నాను అనమాట. నూనె రాయించుకోవడానికి ఎంత పేచి పెడతారో. ఎక్కువ రాయొద్దు అంటారు. అందులో ఈ వేసవకాలం కదా, చెమటలు ఎక్కువ పడతాయి, చిరాగ్గా ఉంటుంది, జిడ్డుగా. అమ్మ నూనె రాయొద్దమ్మా, ఎక్కువ రాయకమ్మా అంటుంది, కానీ హెడేక్ అమ్మా అంటుంది. ఇంకా నేను మా పాపకు జడేసి వచ్చేలాగా మా వారి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొబ్బరికాయలు, తర్వాత పెసరపప్పు, తర్వాత కొబ్బరి నీళ్ళు, పంచదార నైవేద్యం పెట్టారనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. తర్వాత మా వారే పెట్టారు నాకు బొట్టు. పిల్లలకి నాకు కూడా మా వారే పెడతారనమాట బొట్టు పూజ రోజు. అయిపోయిన తర్వాత అదే చూపిస్తున్నాను. ఆకు పూజ చేశారు, పువ్వులు అవన్నీ అలంకరించి మంచిగా దీపారాధన అది చేశారు. కొబ్బరికాయ కూడా కొట్టి పెట్టారనమాట. బాగుంటుందండి. హ్యాపీగా పూజ చేసుకుంటే ఆ రోజు ఇంట్లో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అగరబత్తి వాసన, ధూపము, ఆ స్మెల్ అదంతా ఇంట్లో ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్లా ఉంటుందన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక మా వారు పిల్లలు ఎక్కడికో బయటకు వెళ్తున్నారు. అదే చెప్తున్నాను, ఎండలో మీరు ఎందుకమ్మా, నాన్న వెళ్తారు కదంటే లేదమ్మా మేము కూడా వెళ్తాము అని అన్నారు. ఇంకా బయలుదేరి ముగ్గురు బయటకు వెళ్తున్నారండి. ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చేలోగా నేను వంట అది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మా వారు కొబ్బరికాయ కొట్టారు కదా, ఇంకా కొబ్బరికాయ పచ్చడి కూడా చేద్దామని ముక్కలు తరిగాను. ఈలోపు మా పిల్లలు వచ్చేసారు. వస్తూ కాంప్లాన్ తెచ్చుకున్నారు అనమాట. ఆ తర్వాత ఇంకా పప్పు కూడా కంప్లీట్ అయిపోయిందండి. పప్పు అయిపోయింది, ఇంకా కొబ్బరికాయ పచ్చడి చేసేయాలి. పప్పులోకి మిక్స్చర్ కూడా తెచ్చుకున్నారు. వచ్చేటప్పుడు కాంప్లాన్, మిక్స్చరు, ఏవో చాక్లెట్స్ కూడా కొనుక్కున్నారు. నమ్కిన్ మిక్స్చర్ అండి, చాలా బాగుంటుంది, పప్పులోకి తింటామన్నమాట మేము. సో అవన్నీ తీసుకుని ఇంకా మా వారు కూడా వచ్చేసారు. నా వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కింద అన్నీ అమర్చేసాను అనమాట. ఇది కింద అండి, పైన కొంచెం వంట చేస్తాను, వీలు పడితే కింద చేస్తాను, అలా పైన కింద వాడుకుంటాం అనమాట. ఇంకా అన్నీ అమర్చేసాను, సర్దేసా తినేయాలి. మా పిల్లలు చూడండి ఇక్కడ ఎలా అల్లరి చేస్తున్నారో. అక్క చెల్లి పువ్వులు చూపిస్తున్నారు. వాళ్ళ నాన్న దేవుడికి తెచ్చిన పువ్వులు దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పిల్లలకి పువ్వులు ఇచ్చారనమాట. ఇద్దరు పువ్వులు పెట్టుకున్నారు, అదే చూపిస్తున్నాను. ఇంకా అయిపోయిందండి లంచ్ చేసేసి ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళం అక్కడ పడుకున్నామన్నమాట. వీడియో కూడా ఇంకా అక్కడితో ఎండ్ చేసేసానండి.
ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అలాగే ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది, మిస్ అవ్వకండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.